తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. వాతావరణ మార్పులు ప్రపంచాన్ని ఎలా భయపెడుతున్నాయో చెప్పడానికి ఐరోపా దేశాల్లో చోటు చేసుకున్న తాజా పరిణామాలే సజీవ సాక్ష్యం. సాధారణంగా చలితో వణికే యూరప్ దేశాలు ఇప్పుడు వడగాలులతో అల్లాడిపోతున్నాయి. జూన్ నెలలో నమోదైన తీవ్రమైన వడగాలుల కారణంగా 9 ఐరోపా దేశాల్లో ఏకంగా 12,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అంతర్జాతీయ మీడియా తాజా విశ్లేషణలో ఈ సంచలన విషయాలు వెలుగు చూశాయి. జూన్ నెలలో యూరప్ దేశాల్లో ఉష్ణోగ్రతలు మునిపెన్నడూ లేని విధంగా ఆల్ టైం రికార్డులను బద్దలుగొట్టాయి. వడగాలులతో యూరప్ దేశాలు ఉక్కిరిబిక్కిరవుతున్నాయి. ఈ హీట్ వేవ్ కారణంగా జూన్ నెలలో రికార్డు స్థాయిలో 12,000కు పైగా మరణాలు సంభవించినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపాయి. ముఖ్యంగా యూకే, స్విట్జర్లాండ్లలో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ప్రధానంగా జూన్ 22 నుంచి 28 మధ్య కాలంలో బెల్జియం, ఫ్రాన్స్, జర్మనీ, లక్సెంబర్గ్, నెదర్లాండ్స్, స్పెయిన్, స్విట్జర్లాండ్ తదితర దేశాల్లో గణాంకాలను అంతర్జాతీయ మీడియా విశ్లేషించింది. ఈ ఒక్క వారంలోనే ఈ 7 దేశాల్లో దాదాపు 10,000 అదనపు మరణాలు నమోదయ్యాయి. బ్రిటన్ వాతావరణ శాఖ అంచనాల ప్రకారం ఇంగ్లాండ్, వేల్స్ ప్రాంతాల్లో జూన్ 18 నుంచి 28 మధ్య కాలంలో వడగాలుల కారణంగా మరో 2,200 మంది మృత్యువాత పడ్డారు. యూరోపియన్ మొర్టాలిటీ మానిటరింగ్ ప్రాథమిక డేటా ప్రకారం జూన్ చివరి వారంలో 24 దేశాల్లోని 40 కోట్ల మంది జనాభాలో ఏకంగా 14,260 అదనపు మరణాలు సంభవించాయి. దేశాల వారీగా ఈ మరణాల తీవ్రతను పరిశీలిస్తే పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. జర్మనీలో గత 4 ఏళ్ల సగటుతో పోలిస్తే ఈ జూన్లో అత్యధికంగా 5,780 మంది అదనంగా చనిపోయారు. క్రితం 6 ఏళ్ల వేసవి కాలాలతో పోలిస్తే ఈ ఏడాది వడగాలులకే ఎక్కువ మంది చనిపోయారని జర్మనీ పబ్లిక్ హెల్త్ అథారిటీ ప్రకటించింది. జూన్ 22-28 మధ్య క్రితం వారంతో పోలిస్తే ఫ్రాన్స్లో 2,025 అదనపు మరణాలు నమోదయ్యాయి. బెల్జియంలో 1,747 మంది చనిపోగా అందులో కేవలం జూన్ 27-28 2 రోజుల్లోనే 750 మంది ప్రాణాలు కోల్పోవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. స్పెయిన్లో వడగాలుల కారణంగా 610 మంది మరణించగా ఇందులో దాదాపు 3/4 మంది 85 ఏళ్లు పైబడిన వృద్ధులే ఉన్నారు. నెదర్లాండ్స్లో 600, స్విట్జర్లాండ్లో 220, లక్సెంబర్గ్లో 23 అదనపు మరణాలు సంభవించాయి. ఇటలీలో కూడా వృద్ధుల మరణాల్లో స్వల్ప పెరుగుదల కనిపించింది. ఈ విపత్తుపై ప్రపంచ ఆరోగ్య సంస్థ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మరణాలను అడ్డుకోవడానికి తగిన మార్గదర్శకాలు ఉన్నప్పటికీ వాటిని అమలు చేయడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయని ఆరోగ్య నిపుణులు విమర్శించారు. వాతావరణ మార్పులు లేకుండా జూన్ నెలలో ఉష్ణోగ్రతలు ఇంతలా పెరగడం దాదాపు అసాధ్యమని వరల్డ్ వెదర్ అట్రిబ్యూషన్ గ్రూప్ శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. ప్రస్తుతం వెలువడిన ఈ గణాంకాలు కేవలం ప్రాథమిక అంచనాలు మాత్రమే. తూర్పు మధ్య ఐరోపాలోని హంగేరీ, స్లోవేకియా లాంటి దేశాలు ఇంకా తమ డేటాను ప్రకటించలేదు. పూర్తి నివేదికలు బయటకు వస్తే మృతుల సంఖ్య భారీగా పెరిగే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వాలు ఇప్పటికైనా మేల్కొని వడగాలులను ఎదుర్కోవడానికి పటిష్టమైన చర్యలు తీసుకోకపోతే రాబోయే రోజుల్లో మరింత ప్రాణ నష్టం తప్పదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.